పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది కష్టాల్లో ఉంటారు, బాధల్లో ఉంటారు. కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుని ఆశీర్వాదం కోల్పోయారు, దేవుని కృప కోల్పోయారు. ఎందుకు కోల్పోయారంటే మన యొక్క మాట తీరు కరెక్ట్గా లేక, మన కంటి చూపు సరిగ్గా లేక, మన నడక, మన ప్రవర్తన సరిగ్గా లేక ఆయన కృప కోల్పోయారు. అందుకనే ఇక్కడ భక్తుడు అంటున్నాడు 121 కీర్తన 1వ వచనంలో, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వస్తుంది? ఎందుకు ఆ మాట అన్నాడు? అతని శ్రమల పాలైపోయాడు. దేవుని మాట వినక, దేవునితో నడవక, లోకానుసారంగా జీవించి లోకం వైపు చూశాడు. అందుకనే అతనికి శ్రమలు వచ్చినాయి అన్నమాట. అందుకని అన్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ ఉండదు. సంసోను దేవుడు కృపించాడు. ఏమైపోయాడు? లోకం వైపు చూశాడు, పతనం అయిపోయాడు. ప్రియా దేవుని పిల్లరా, నువ్వు దేవుని వైపు చూడు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అందుకే అన్నాడు ఇక్కడ 121 కీర్తన 1, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను, ఆయన నాకు ఉత్తరమిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను విడిపించేవాడు, కునికడు నిద్రపోడు. ప్రియా దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్న నీవు, నీ కుటుంబము వర్ధిల్లాలంటే ప్రార్థన చేయి, మోకరించు, కన్నీరు కార్చు. అట్టి కృప దేవుడు నీకు, మీ కుటుంబానికి దేవుడు ఇచ్చునుగాక.